విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. మెట్రో కార్యాచరణను వేగవంతం చేసిన సర్కార్ మొదటి దశ డిపిఆర్ ను ఆమోదించింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణం చేపట్టబోతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల మేర 1వ కారిడార్ గా డిపిఆర్ లో ప్రభుత్వం పేర్కొంది. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 2వ కారిడార్ ను 5.08 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయబోతోంది. ఇక 3వ కారిడార్ గా తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టబోతోంది. మొదటి దశ ప్రాజెక్టు 46.23 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఇందులో స్టీల్ ప్లాంట్, కొమ్మాది, గురుద్వారా, పాత పోస్ట్ ఆఫీస్, తాడిచెట్లపాలెం, చిన్నవాల్తేరు మార్గాల్లో 3 కారిడార్స్ ఉంటాయి. వీటి మధ్య మొత్తంగా 42 రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి. ఇందుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్, కొమ్మాది మధ్య మొత్తం 29 స్టేషన్లు ఉండబోతున్నాయి. ఇక మొదటి కారిడార్లో స్టీల్ ప్లాంట్, వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, బిహెచ్పివి, షీలానగర్, విమానాశ్రయం, కాకానినగర్, ఎన్ఏడి, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతువాక, ఆదర్శ్ నగర్, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది ఉంటాయి. ఇక కారిడార్ 2లో గురుద్వారా, పాత పోస్ట్ ఆఫీస్ మధ్య 5.08 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా 6 స్టేషన్స్ ఉండబోతున్నాయి. ఇందులో ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, సరస్వతి పార్క్, పూర్ణ మార్కెట్, పాత పోస్ట్ ఆఫీస్ ఉండబోతున్నాయి. ఇక కారిడార్ 3లో తాడిచెట్లపాలెం, చిన్నవాల్తేరు మధ్య 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టబోతున్నారు. కారిడార్ 3లో 7 స్టేషన్స్ ఉండబోతున్నాయి. ఇందులో రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్, అల్లిపురం కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక నగర్, ఆలయం, సిరిపురం, ఏయూ, చిన్నవాల్తేరు స్టేషన్స్ ఉంటాయి. ఈ 3 కారిడార్ల నిర్మాణానికి 99.75 ఎకరాలు సమీకరించబోతున్నారు. ఇందుకు 882 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు.